నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి. మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్థూలకాయం లేదా ఒబిసిటీ. ఒబిసిటీ టెస్టోస్టెరాన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఫ్యాట్ కొవ్వులో అరోమేటేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్ గా మారుస్తుంది. ఆ విధంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది వయసు రీత్యా తగ్గే టెస్టోస్టెరాన్ కి తోడుగా ఇంకా తగ్గుతాయి. దాంతోపాటు ఒబిసిటీ ఉండడం వల్ల వ్యాయామం కానీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేయలేరు. దానివల్ల మళ్ళీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడే ఆస్కారం ఉంటుంది. ఫైనలీ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఆయాసం అవి ఎక్కువ ఉంటాయి. సో ఓపిక ఉండదు. సో ఇంటర్ కోర్స్ అనేది కూడా శృంగారంలో పాల్గొనడం అనేది కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక ఫిజికల్ ఎక్సర్సైజే. దానిలో కూడా వాళ్ళు హ్యాపీగా పాల్గొలేకపోతారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి కంకణం కట్టుకుందాం, ఒబిసిటీని తగ్గించుకుందాం, హెల్తీగా బతుకుదాం. ఎలాగా? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఆహారం తింటూ. నమస్కారం.